బ్రో సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది, మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి. నిన్నటి వరకు ఎక్కడో 1% డౌట్ ఉండేదన్న. అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంకా కంగారు ఎందుకు? అది పెట్టిన ఒక ముద్దుగీడు బిడ్డను కన్నంత ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా? లేదు అంకుల్, మీ బిడ్డ ఉంటే ఇవ్వండి, పెళ్లి చేసుకుంటా. అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టరన్నారే. ఇలాగే ఉన్నా గెలుకుంటా అడిగి కట్ చేసి ఉంటాడు. నమస్తే అంకుల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా. నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్. చమత్కారం యాదవ్కి. ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్ళింగ్ ఏ రేంజ్ లో చేస్తారో ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా బ్రో. థ్యాంక్స్ బ్రో. ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు? ఈడా బాగానే ఉన్నాను. 3 రోజుల నుంచి ఒకటే ఆలోచన, ఎలా చేయాలి ఏం చేయాలి అని. చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు. నేనంటే పిచ్చి ఎదవకి, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అవునరా, నేనన్నా పిచ్చి ఎదవకి 24 గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తూ ఉంటాడు. బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు. నేనా బ్రో? థ్యాంక్స్ బ్రో. అవును, నా వైఫ్ని చూడలేదు కదా, చూపిస్తారండి. షూర్ బ్రో. పోయి ఆడికే చూపించాలి, ఆడికి కాబోయే పెళ్ళాన్ని. ఆగన్నా, ఆ కళ్ళు, అలానే రేడి పళ్ళు, ఆ పెదాలు, చాలా బాగుంటాయి బ్రో. ఆ మెడ, సానిపై బ్రిడ్జ్లా స్ట్రైట్గా ఉంటుంది బ్రో. అది ఎక్కడుంది బ్రో? మా కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది బ్రో. అయితే చూడాలి తప్పకుండా బ్రో. బ్రో. నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకే. సింధు నడుము ఉంటుంది బ్రో. అన్నిటికి చెప్పావు, దీనికి చెప్పవే? ఏమైంది బ్రో? ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో. పోయి ఇడే చెప్పాలా మాట. ఓకే ఓకే. నీకేం వదినా, సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు. కాలేజ్లో తనే టాప్ ర్యాంకర్ అట కదా. ఇది టాపర్ ఏంట్రా? ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు, దాన్ని షష్టిపూర్తి చెయ్యాలి. అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అంతేగా. ఇంకేంట్రా హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? ఇంకా ప్లానింగ్ ఏంట్రా, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇలాంటి విషయాలు నేను చాలా ఫాస్ట్. మాత్రం ఫాస్ట్ ఉండాలిరా. ఎక్కడి సంకీర్త్ ఎరా నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, ఫ్రెండ్ కన్నా ఎక్కువ. నాకు అన్నీ వాడే. వస్తున్నారా? టికెట్స్ కన్ఫర్మ్ డారా? అవునరా, విత్ కంఫర్టబుల్ హోటల్ స్టే. బుద్ధి లేదురా నీకు? పద రా. నువ్వు ఎక్కడికి రా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటాను రా. రే నువ్వు బారవా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? అయినా మీ డబ్బు నెలకు రోజు ఇప్పుడు చచ్చిపోతా ఏమి? ఏం నాన్న ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు? ఇక్కడ జరుగుతుందంటే మోసం రా, మోసం. ఆ తాకట్టు బాబురావు మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా. ఆ సింధు సరస్వతి ఏంట్రా, పరమ మొద్దు రా, మొద్దు. అది కాలేజ్ టాపర్ ఏంట్రా, ఇంటర్నెట్స్ కూడా ఫెయిల్ అయితే వచ్చింది. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటా. అది మనకు ఒరే, చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా? అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా, మనం చేసుకునే అమ్మాయి మేడ్